రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బషీరాబాద్ కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీర్బాగ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలనుసారంగా ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, PACL వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, మహారాజ్, మాధవరెడ్డి, నర్సింహులు, రామ్ నాయక్, శంకరప్ప, కాంగ్రెస్ యువ నాయకుడు శ్రీకాంత్ గౌలి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బషీరాబాద్ మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు గతంలో ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు ఇచ్చేసినప్పుడు రైతు డిక్లరేషన్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాటను నిలబెట్టుకోవడానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి 16,000 కోట్లు, ఒకసారి 12,000 కోట్లు చేస్తే వాళ్ళు మొత్తం చేసే 28,000 కోట్లు అయితే మన రేవంత్ రెడ్డి గారు ఒకటే తప్ప 31,000 కోట్లు ఈరోజు ప్రజలకు అందరికీ రైతు రుణమాఫీ ద్వారా లాభం చేకూర్చడం జరుగుతుంది. కావున బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి తాండూరు నియోజకవర్గం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇక ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసి మనం కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించాలని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కోరుకుంటూ ఈ సందర్భంగా పైన ఉన్నటువంటి నాయకులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.